హలో అండి అందరికి రీసెంట్ గా ఓజల 2 మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా మీరు ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో విలన్ చనిపోయిన తర్వాత ప్రేతాత్మక మారి ఆ ఊరిలో ఉండే అమ్మాయిని పెళ్ళైన అమ్మాయిలని పాడు చేసి చంపేస్తుంటాడు. అక్కడ నుంచి సినిమా అనేది పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం నెరేషన్ అనేది సినిమా నిడివి అనేది నీరసం అని అనిపిస్తుంది. అయినా కానీ ఈ సినిమాలో తమ్మన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. నాగ సాధువుగా తమ్మన్న చేసిన క్యారెక్టర్ మాత్రం ఈ సినిమాకి హైలైట్. ఈ సినిమా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ మాత్రం ఈ సినిమాకే హైలైట్. గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మీరు హనుమాన్ మూవీ చూశారు కదా, క్లైమాక్స్ లో హనుమంతుడు వచ్చే సీన్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే సీన్ శివుడు నందీశ్వరుడు మీద వచ్చే సీన్ మాత్రం అదిరిపోతుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ ఈ సినిమాకే బలము. ఈ సినిమా మీరు ఒక్కసారి టైం పాస్ కోసం చూడొచ్చు. నాకైతే ఈ సినిమా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో విలను ప్రేతాత్మక మారి ఆ ఊరిలో ఉండే అమ్మాయిల్ని చంపే సీన్ మాత్రం భయం పుట్టిస్తుంది, భయంకరంగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం నాగసాధువు తమ్మన్న ఆ విలను ఇద్దరు పోరాటాలు మాత్రం కొంచెం ఇద్దరు సేమ్ టు సేమ్ యాక్షన్ అనేది ఉన్నా కానీ కొంచెం డౌన్ అనిపిస్తుంది. కానీ లాస్ట్ లో మాత్రం నాగ సాధువుకు హెల్ప్ చేసి శివ భక్తుడు శివుడు మాత్రం సూపర్ హైలైట్ సీన్స్ లో లాస్ట్ లో క్లైమాక్స్ లో అద్దరగొట్టాడు. ఈ సినిమా డైరెక్టర్ మాత్రం కొత్తవాడే, కానీ సంపత్ నుండి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. మీరు ఈ సినిమాని ఒక్కసారి మాత్రం చూడవచ్చు. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. కానీ ఈ సినిమాలో కొంచెం ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీ లేడీస్ ఇందులో కొంచెం చూడడానికి ఇబ్బంది కూడా కలగవచ్చు. నాకైతే ఓవరాల్గా ఈ సినిమా ఓకే అనిపించింది, జస్ట్ ఓకే అనిపించింది. మీరు ఈ వీడియో చూశారు కదా, వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.